బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఏ కష్టం వచ్చినా అయిన వాళ్ళకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా దేవుడికి మాత్రం చెప్పుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. స్వామి కష్టం వచ్చింది, ఎటువంటి పరిస్థితుల్లో దీని నుంచి బయటపడాలి, ఎలాగో అలా బయటపడే అని అడుగుతాం. అందులో సహజమే కదా. కాకపోతే గాడ్స్ ప్లాన్ ఈజ్ అల్టిమేట్. ఎండ్ ఆఫ్ ది డే మన కోసం ఒక చక్కటి ఒక పిక్చర్ ని డిజైన్ చేసి ఇస్తాడు. కాకపోతే దేవుడికే మనం ప్లాన్స్ ఇస్తూ ఉంటాం, క్రియేటర్కే మనం ప్లాన్స్ ఇస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. అంటే నాకు ఇది చేసేయి, నాకు ఇది చేసేయి, నాకు ఇది చేసేవని ఖచ్చితంగా అడుగుతూ ఉంటాం. ఒకవేళ ఆ కోరిక తీర్చకపోతే బోల్డ్ అంత కోపం కూడా వస్తుందేమో కొంతమందికి. నాకేమి తీర్చట్లేదు, దేవుడు లేడు, ఏం లేడు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. మరి సో దేవుడి ప్లాన్ ని యాక్సెప్ట్ చేయడం కరెక్టా, లేకపోతే దేవుడికే ప్లాన్స్ ఇవ్వడం కరెక్టా? ఆబ్వియస్గా ఇది కరెక్ట్ కాదు. ఓకే, డిస్కస్ చేసుకుందాం. నేను ఒకటి చెప్తాను పద్మిని. దేవుడి ప్లాన్ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా యాక్సెప్ట్ చేయడమే. ఆయన ప్లాన్స్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. ఆప్షన్ ఏం లేదు, అది వన్ వేనే. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే, మనం భగవంతుడికి ప్లాన్స్ ఇవ్వడం అనేది కరెక్టా అని అంటే నేను మాత్రం అది కరెక్ట్ అనే చెప్తాను. కరెక్ట్ అంటారా? కరెక్టే. ఓ, ఎలా ఎలా అనంటే, ఎప్పుడైతే నీకు కష్టం ఉంది అని నీకు జీవితంలో అనిపించిందో, ఆ కష్టాన్ని తొలగింపజేయ స్వామి, నేను నలుగురికి ఉపయోగపడతాను ఖచ్చితంగా అనే యాంగిల్లో మనం గనక ప్లాన్ ఇచ్చామనుకో, అది సూపర్ ఉంటుంది అనమాట. ఆ ఎనర్జీని నువ్వు అనుభవిస్తుంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే, ఈ టైంలో మీకు ఇది ఇంత జాక్పాట్ రావాల్సిన లేదే, ఇంత మంచి టైం లేదే, అప్పుడు మీకు ఎలా అయింది, ఇంత మంచి పని ఎలా అయింది అని అన్నప్పుడు భగవంతుడు మనం ఇచ్చిన ప్లాన్లని ఎట్లా ఆమోదిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి జాతకంలో చూడు, ఈ టైంలో ఇల్లు లేదే, కొనేసారే, భలే కొనేసారే, యాక్చువల్గా అయితే ఈ టైంలో కొనాల్సింది కానే కాదు అని చెప్తూ ఉంటారు మనకు. ఒక్కొక్కసారి మనం జాతకాలు చూపించుకున్నప్పుడు లేదు అని అంటే బంధువులు అంటారు, మీరు అసలు కొంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మనమే చెప్తూ ఉంటాం వాళ్ళకి, ఈ టైంలో అసలు మాకు ప్లానే లేదు, అనుకోకుండా ఆ ప్లాన్ సక్సెస్ అయిపోయిందని చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి భగవంతుడు నీకు ఇచ్చినప్పుడు, నువ్వు నాకు ఇస్తే నేను ఇది చేస్తాను స్వామి, నేను ఇట్లా 10 మందికి ఉపయోగపడగలుగుతాను, నేను ఈ సహాయం చేస్తాను అని చెప్పడంలో తప్పేమీ లేదనేది నా ఉద్దేశం. అయితే ఆయన ప్లాన్లు కొన్ని ఎలా ఉంటాయి అని అంటే, ఒక్కొక్కసారి కొన్ని విన్నప్పుడు ఇంత సహృదయం లేనివాడా భగవంతుడు, అసలు అదేమిటి, ఒక్కసారన్నా హృదయంతో ఆలోచించలేదా వీళ్ళకి కష్టం ఇచ్చినప్పుడు అని చెప్పి భలే బాధ వచ్చేస్తుంది. చాలా పెద్ద కష్టం వాళ్ళు చెప్తూ ఉంటేనే భయం అనిపిస్తుంది, అసలు ఎందుకు ఇలా జరిగింది వీళ్ళ జీవితంలో అని చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి, అలాంటి కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, ఏం పాపం చేశాను ఇంతవరకైతే అనుభవింపజేశావు, ఇక నుంచి మాత్రం నీ పాదాలు వదిలేదే లేదు అసలు. ఏమన్నా అప్పుడు నేను చాలా చేశానండి, నేను చాలా పూజలు చేసుకున్నాను, అలాంటిది నాకెందుకు ఈ కష్టం వచ్చిందో తెలియదు అని చెప్తూ ఉంటారు. అన్ని చేశాం కాబట్టి ఇంకా నిలబడి ఉన్నానేమో, ఆ కర్మని నువ్వు తొలగింపజేసావు కాబట్టి ఇప్పుడు మాత్రం నేను అడిగేది ఈ స్వామి, నేను నా శేష జీవితాన్ని అంతా కూడా, తర్వాత మిగిలిన జీవితాన్ని అంతా కూడా నేను మంచి కోసమే పాట పడతాను అని చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్యథా శరణం నాస్తి అనేది ఖచ్చితంగా. అయితే భగవంతుడు వేసే ప్లాన్లు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాడు అని అంటే, నేను చెప్తాను కదా, ఖాళీ పేజీలు పెడతాడు పద్మిని. కావాలి అని అంటే ఖాళీ పేజీని తీసుకొచ్చి అతికించగలడు కూడా, అవునా కదా, మనం రాసుకోవచ్చు. గురువు ఆజ్ఞ ఉంటాయి కనుక బ్రహ్మదేవుడైనా సరే తలరాతను మార్చాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో మీరేమన్నా ఉంటే గనక, చాలా కష్టంగా ఉంది, నేను అసలు బయటకు వచ్చే ప్రసక్తే లేదు అని అంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ దత్తాత్రేయ స్వామిని పూజించండి అని చెప్తాను. ఆయన ఎవరు, ఆయన వివిధ గురువులుగా ఎలా పుట్టారు, అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు, అసలు నృసింహ సరస్వతి స్వామి వారు ఎవరు, అసలు అక్కల్కోట్ మహారాజు గారు, మాణిక్య ప్రభు గారు సమకాలికులు, ఎలా గురువు అలా 2 రూపాల్లోనూ పుట్టారా, అసలు ఏంటి, అసలు గురువే వాసుదేవానంద, దత్తాత్రేయ స్వామి వాసుదేవానంద సరస్వతిగా పుట్టారా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు గురువు గురించి తెలుసుకోవాలని చూస్తారో, సాయిబాబా గారు అసలు ఆయన ముస్లిం తత్వాన్ని ఎందుకు అవలంబించారు,
ఆయన మసీద్ల దీపాలు వెలిగిస్తే ఏమిటి ఆ రోజుల్లో మసీద్ల దీపాలు వెలిగిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి చూశారు. లేదు అంటే గనక మసీద్ల దీపాలు వెలిగించడం అంటే చాలా రేరు, అట్లా ఎవరు చేయరు, అట్లా ఏం ఉండదు అవునా కదా. అలా ఆయన అలా చేశారు అని అంటే ఆయన తత్వం ఏమిటి? ఆయన సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేవారు, అలాగే ముస్లింల పండగని నిర్వహించుకోమనేవారు. ఏమిటి ఆయన ఆంతర్యం ఏంటి అసలు? ఆయన జీవితంలో ఆయన చేసిన మిరకిల్స్ ఏమిటి, ఎలా జరిగాయి, ఇవన్నీ గనక మనం ఒకసారి గనక మనం చూసుకుంటే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి మిరకిల్స్ మీద భగవంతుడు కాదు గురువు చేసే దాని మీద నమ్మకం ఏర్పడుతుంది. పద్మిని గురువుకి దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి, ఆయన లీలను అనుభవించాలి టోటల్ గా. అప్పుడు నీకు మిరకిల్ అంటే ఏంటనేది నీ లైఫ్ లో నీకు అర్థమవుతుంది. అప్పుడు గాడ్స్ ప్లాన్ అంటే ఏంటనేది నీకు అర్థమవుతుంది. నువ్వు భగవంతుడికి ప్లాన్ ఎలా ఇవ్వాలనేది కూడా నీకు అర్థమవుతుంది. ఇవ్వచ్చు, అయితే అది ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఎందుకనంటే స్వామి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో నుంచి నువ్వు బయటపడవు అని గనక ఎవరన్నా చెప్పారనుకో, అసలు అదేమిటి, ఎందుకు బయటపడను నేను భగవంతుడి మీద నమ్మకం ఉన్నప్పుడు ఇంక నేను ఎందుకు బయటపడను, తప్పకుండా నేను బయటపడతాను అని చెప్పి ముందుకెళ్ళాలి. అలాంటి చరిత్ర కనుక చదువుతుంటే శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో ఆ అమ్మాయిను హస్బెండ్ వస్తారనమాట. అక్కడ పంచదేవ పహాడ్కి వచ్చేటప్పటికే ఆ హస్బెండ్ చనిపోతే నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను స్వామి అని చెప్తుంది. అయితే ఈయన అంటారు కర్మావసాన జరుగుతుంది అని. నువ్వు అంటావేమో స్వామి, కర్మావసాన జరిగితే ఆ కర్మకే గుడి కట్టు, మళ్ళీ దేవతలకి ఎందుకు గుడి? దేవతల దగ్గరికి వచ్చినా నీలాంటి ధర్మమూర్తుల దగ్గరికి వచ్చినా కూడా కర్మని అనుభవించాలన్నప్పుడు కర్మకే గుడి కట్టచ్చు కదా, ఇంకెందుకని అడుగుతుంది. ఓహో నీకంత నమ్మకం ఉందా, అయితే సరే నీ తాళి తీసుకొని వెళ్ళి కర్రలు తీసుకొని రా అని చెప్తారు స్వామి. ఆ కట్టెలు తీసుకొని వచ్చి కాల్చి భోజనం వండి పెట్టిన వెంటనే అతను లేస్తాడు అనమాట. ఆ కర్మని ఆ కట్టెలు కాలడం అనేది కంపల్సరీ. అది శరీరానికా లేకపోతే వంట వండి ఆ పాపాన్ని నిష్కృతి చేయాలా, కర్మని వేరే రకంగా తీయాలా అనేది భగవంతుడి ప్లాన్. అది సో ఆయన ప్లాన్ ఇంపార్టెంట్, మన ప్లాన్ కూడా ఇంపార్టెంట్. శాస్త్రం కూడా చెప్తుంది దేవుడికి మించిన వాడు గురువు అని చెప్పినప్పుడు గురువుకి దగ్గర అవ్వటం అనేది ఖచ్చితంగా చెయ్యాలి, జీవితంలో మార్పు రావాలి అనుకుంటే అని చెప్తున్నారు. అవును. ఇంకోటి ఏంటంటే భగవంతుడు సృష్టి అంతా చేసేసిన తర్వాత మనుషుల్ని చూసి ఒక ఎంత బాధపడ్డాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జీవజాలాలు మీరు చూస్తే కనుక కుక్క, గుర్రము, అలాగే ఏనుగు కూడా గుర్తిస్తాయట గురువు అంటే. మనం గుర్తించలేదు చూడు, అవునా? మన కోసము అంత జ్ఞానాన్ని ఇచ్చినా కూడా వీడు అధపాతాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ పెట్టుకొని అని చెప్పి ఆయన లేదు ఇలా అనుభవించు అని చెప్పి వదిలేయడానికి కాదు, నేను వెళ్ళి వీళ్ళని సన్మార్గంలో పెట్టాలి, వీళ్ళ దుష్కర్మలన్నీ కూడా నశింపజేయాలి అని చెప్పి ఆయనంతట ఆయనే మళ్ళీ గురువుగా వచ్చారేమో అని అనిపిస్తుంది నాకు. సో భగవంతుడే గురువుగా మారి వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకొని మనం సన్మార్గంలో వెళ్తూ ఆయనతో పాటు అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే.